ఈ లంగ్ క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా కూడా వస్తుందా? వంశపారపర్యంగా జెనెటిక్ కాజెస్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ అనేది రావచ్చు. అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ముందే స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్కి మనం ఫ్యామిలీ స్క్రీనింగ్స్ చెప్తాము. అలా రెగ్యులర్ చెకప్ ఏమైనా సిమ్టమ్స్ వస్తే తొందరగా చూపించుకోవడం అనేది చేయించుకోవచ్చు. కొన్ని మనకు జెనెటిక్ టెస్ట్ కూడా వచ్చాయి ఇప్పుడు, అవి కూడా చేసుకోవచ్చు. స్క్రీనింగ్ అంటే ఎన్ని డేస్కి ఒకసారి వాళ్ళకి చేయాల్సి వస్తుంది? సో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీ స్క్రీన్ దెమ్ అంతే. ఓకే. ఇప్పుడు మనకు ఒక ఏజ్ దాటిన తర్వాత వీ కెన్ డూ 5 yearly స్క్రీనింగ్, ఒక 35-40 years 50 years వాళ్ళకి. సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫ్ మోర్ దాన్ 2 weeks, ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ టీబీ, వీటికి కూడా కాఫ్ మోర్ దాన్ 2 weeks అనేది హై రిస్క్. సో ఫస్ట్ ఎందుకు వస్తుందనే చూడాలి. సపోజ్ దాంతోపాటు బ్లడ్ పడుతుంది, ఫీవర్ వస్తుంది, చెస్ట్ పెయిన్, వెయిట్ లాస్, ఇవన్నీ ఇంపార్టెంట్ సైన్స్. ఇవి నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్లీ హాస్పిటల్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా ఎవరెవరు లంగ్ క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ తీయించుకోవాలి? ఇన్ జనరల్ మనం ఆక్యుపేషనల్ రిలేటెడ్ డిసీజెస్ వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్ చేస్తుంటాం, ఎక్స్రేస్ చేస్తూ ఉంటాము. ఫ్యాక్టరీస్లో, కెమికల్స్, మైన్స్లో పనిచేసే వాళ్ళకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం.